శనివారం రోజు సాయంత్రం మంచిగా బయటికి పోయి ఏదోటి చూసొద్దామని చూస్తే ఇక్కడున్న మ్యూజియంలు అన్నీ బంద్ ఉన్నాయి. సర్లే ఏదోటి చూద్దాంలే అని గూగుల్లో చూస్తే ఐరన్ ప్యాలెస్ అని ఒకటి కనపడ్డది. పోయి చూసొద్దాంలే అని బయలుదేరినాం. దీని పేరు ఐరన్ ప్యాలెస్ అంటారంట. ఏందా ఏందా ఇంత ఫేమస్ ఏంటా అని చెప్పేసి అనుకుంటే తీరా దీని హిస్టరీ చూస్తే దీన్ని కట్టిన ఆయన గుస్తావ్ ఈఫెల్. ఇది ఎక్కడో విన్నట్టుందే అనుకున్న తర్వాత బాగా చూస్తే ఏం లేదు, ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఉంది కదా, ఇది కన్స్ట్రక్ట్ చేసింది నేనేనంట. దీంతో పాటు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది కదా న్యూయార్క్ సిటీలో, అది కూడా ఇతనే కన్స్ట్రక్ట్ చేశాడంట. మరి అంత హిస్టరీ ఉన్నది, ఇక్కడ ఎలా వచ్చిందబ్బా ఇలాంటి కన్స్ట్రక్షన్ అనుకున్నా. ఇంకా గట్టిగా సెర్చ్ చేస్తే అసలు ఇక్కడికి రావడానికి ఎక్కడో ఉన్న ఒక బిల్డింగ్ ఇక్కడికి వచ్చిందనమాట. అది ఎలా సాధ్యమైందంటే 1890స్లో ఫ్రాన్స్లో ఏదో ఒక ఎగ్జిబిషన్ కోసం అని ఈ బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత దీన్ని డిస్మాండిల్ చేసేసి అప్పుడు ఫ్రెంచ్ రూల్లో మడగాస్కర్ అనే ఒక కంట్రీ ఉందన్నమాట, ఆఫ్రికన్ కంట్రీయే. సర్లే ఇంకా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ రీకన్స్ట్రక్ట్ చేద్దాము అని చెప్పేసి ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని తీసుకుని వెళ్తున్నారు మడగాస్కర్కి. తీసుకొని వెళ్తా ఉంటే కరెక్ట్గా అంగోలా వచ్చేసరికి అక్కడ స్కెలిటన్ కోస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట, బెంగేలా అనే ఏరియాలో. ఆ ఏరియాకి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ పోర్చుగీస్ రూలర్స్ అనమాట అంగోలాని రూల్ చేసేది, అది వచ్చేసి ఫ్రెంచ్ షిప్ కదా. ఎమ్మటే దాన్ని వచ్చేసి వీళ్ళు పట్టుకొని ఇది మాకు కావాలన్నట్టు పట్టేసుకొని తీసుకొని వచ్చేసారు. సర్లే అని చెప్పేసి ఇప్పుడు ఆ షిప్లో ఉన్న ఆ ఎక్విప్మెంట్ మొత్తం వీళ్ళు ఆధీనంలో తీసుకున్నారు. తర్వాత చూస్తే ఇక్కడ ఐరన్ ప్యాలెస్ ఉందన్నమాట. సరే అని చెప్పేసి దాన్ని వీళ్ళ క్యాపిటల్ సిటీకి తీసుకొని వచ్చారు. క్యాపిటల్ సిటీకి తీసుకొని వచ్చి మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు అనమాట. రీకన్స్ట్రక్ట్ చేసుకొని వీళ్ళు దేనికో వాడుకున్నారు, దీనికి మంచి హిస్టరీ ఉంది కదా అని చెప్పేసి మంచిగా వాడుకున్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ అన్నీ వాడుకున్నారు, బాగానే అయింది. అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది, అంతా అయిపోయింది. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత దీన్ని పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయాడు. అంటిల్ 2009 వరకు ఇది వచ్చేసి ఇక్కడ సివిల్ వార్స్ ఇవన్నీ వీటిని ఉండటం వల్ల ఈ స్ట్రక్చర్ యొక్క రూపురేఖలే మారిపోయినాయి. 2009కి ముందు దీన్ని చూస్తే ఇది ఒక డంప్ యార్డ్ లాగా ఉండేదన్నమాట. ఇక్కడ ఏంటంటే లోకల్ కార్స్ కానీ అన్నీ ఇక్కడ పార్క్ చేసేవాళ్ళు, కార్ వాషింగ్కి అన్నిటికీ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత దీన్ని వేరే వాళ్ళు ఒక కంపెనీ తీసుకుందనమాట. ఇక్కడ ఆయిల్ బూమ్ వచ్చి ఇక్కడ ఫినాన్షియల్గా అంత బాగా డబ్బులు గెయిన్ అయిపోయిన తర్వాత దీని హిస్టరీ చాలా ఉంది, దీన్ని మళ్ళీ మనం మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి అక్కడున్నవి మొత్తం తీసేసుకొని ఒక కంపెనీ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది, డైమండ్ కంపెనీ అనే కంపెనీ అనమాట. దాన్ని వీళ్ళు మంచిగా మొత్తం రీమోడలింగ్ చేసేసి మొత్తం చుట్టుపక్కల మొత్తం గార్బేజ్ మొత్తం క్లీన్ చేసేసి నీట్గా అంత పార్క్స్ అన్నీ డెవలప్ చేశారనమాట. ఒకప్పుడు స్ట్రీట్ పార్క్, ఒక స్ట్రీట్ వెండర్స్ అన్నీ ఎట్లా పడితే అట్లా ఉండి గార్బేజ్ లాగా ఉన్న దీన్ని మంచిగా నీట్గా కన్స్ట్రక్ట్ చేసేసి అంతా బయట అంబియన్స్ మొత్తం మంచిగా ఉండేటట్టు పార్కు గీర్కు అంతా రెడీ చేసి మంచి గ్రీనరీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనమాట. సర్లే ఎంత హిస్టరీ ఉంది కదా, ఐరన్ ప్యాలెస్ అంటున్నారు కదా, అసలు ఏముందని పోయి చూస్తే ఏమీ లేదు, మొత్తం చెక్క ఐరన్తో కన్స్ట్రక్ట్ చేసింది అనమాట. ఎక్కడంటే అక్కడ డిస్మాండిల్ చేయొచ్చు, ఎక్కడంటే అక్కడ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అట్టుందన్నమాట ఇది. కాకపోతే 1890లో కన్స్ట్రక్ట్ చేసిన కన్స్ట్రక్షను ఇప్పటికి కూడా మంచిగా ఉందంటే గ్రేట్. మధ్యలో దీనిలో ఏమన్నా పాడైపోయిన అలాంటి రిపేర్స్ అలాంటివి ఏమైనా చేసి ఉండొచ్చు. కాకపోతే ఈ ఓవరాల్ స్ట్రక్చర్ మాత్రం చూడటానికి బాగుంది. ఆ వుడెన్ ప్లాట్ఫామ్ అయినా కానీ ఆ కన్స్ట్రక్షన్ మొత్తం ఐరన్తో ఉన్న కన్స్ట్రక్షన్ అయినా కానీ చాలా బాగుంది. ప్రజెంట్ అయితే దీన్ని మామూలుగా ఒక మ్యూజిక్ ఈవెంట్స్ కానీ ఏమన్నా ఫంక్షన్స్ కానీ అలాంటి వాటి దానికి యూజ్ చేస్తున్నట్టున్నారు. ఓవరాల్గా అయితే పర్లేదు, బాగుంది. దీని వాల్స్ వచ్చేసి మన రేకులు ఉంటాయి కదా, ఆ రేకులు అలాంటి మెటీరియల్ తోటి కన్స్ట్రక్ట్ చేశారనమాట. మళ్ళీ పక్కన మొత్తం దీనిలో కన్స్ట్రక్షన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే విండోస్కి వాటికి వుడెన్ గ్లాసెస్ వాడారు. ఈ వాల్స్ ఇవన్నీ కూడా ఐరన్తో చేసింది అనమాట. ఈ ప్లాట్ఫామ్ ఒకటి వుడెన్ వాడారు. కాకపోతే లుక్ చాలా బాగుంది, చాలా హిస్టరీ ఉన్నది కదా, చూడొచ్చు ఒకసారి. ఎక్కడ కనిపిస్తుంది కదా స్టేజ్, ఆ స్టేజ్ మ్యూజిక్ కానీ ఏమన్నా కాన్సర్ట్స్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. చాలా స్పేసియస్గా ఉంది. దీనికి లెఫ్ట్లో ఇంకొకటి ఉంది, రైట్లో ఇంకొకటి ఉంది, బ్యాక్లో ఇంకొకటి ఉంది. సర్లే ఇదంతా ఉంది కదా అని చెప్పేసి బ్యాక్ కూడా ఒకసారి వెళ్దాం కదా అని చెప్పేసి దీని బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి మొత్తం చెక్ చేశాను.
అక్కడ మామూలుగా ఏదో కార్ పార్కింగ్ లాగా వాడుతున్నారనమాట. వారిని ఎంకమ్మ ఇప్పుడేంటి ఇట్లా ముందు ఇంత బాగుంది, దీని వెనకాల ఏంటి ఇలా ఉంది అనుకున్నా. తర్వాత చూస్తే అర్థమైంది, ఒకప్పుడు దీని మొత్తాన్ని కార్ పార్కింగ్గా వాడారు, ఇప్పుడే కొంచెం కొంచెం నీట్గా ఉంది, బాగుంది అని చెప్పేసి. ఇక్కడ బోర్గా విషయం ఏంటంటే ఇక్కడ వచ్చి చూడటానికి పెద్దగా ఏముండదు అనమాట. జనరల్గా వచ్చినప్పుడు మనం టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడ రెస్టారెంట్గా కానీ కాఫీ షాప్ కానీ ఏమీ ఉండవు. ఏదో నార్మల్గా వచ్చేసి చూసేసి వెళ్ళడానికి అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే హిస్టరీలో ఉన్న ఒక మంచి మంచి ఒక ఇంజనీర్ కన్స్ట్రక్ట్ చేసిన వన్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ కాబట్టి దీనికి మంచి పేరు ఉందన్నమాట. ఈఫిల్ టవరు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇందాక చెప్పాను కదా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్స్ట్రక్ట్ చేసిన ఇంజనీర్ కన్స్ట్రక్ట్ చేసింది కదా అతని ప్లాన్ తోటి, అందుకనే ఇది కొంచెం ఫేమస్ అనమాట. అదిగో దూరం నుంచి వస్తున్నారు చూసారా ఆఫ్రికన్స్, ఎక్కడో పార్టీ చేసుకొని వస్తున్నారు, వీకెండ్ కదా మంచిగా. వీకెండ్ అంటే వీళ్ళు వర్క్స్ ఏం చూసుకోరు, వెళ్ళటం మంచిగా పార్టీ అని మంచిగా ఈ నైట్ దాకా రావటం వచ్చేయటం. మండే ఎలాగా మండే వర్క్ ప్రెషర్ అలాంటి ఏమి వాళ్ళకి ఏం అవసరం లేదు. ఈ ప్రజెంట్ ఈ కరెంట్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా లేదా అదే వాళ్ళకి కావాలా, మస్తు ఎంజాయ్ చేస్తారు. కాకపోతే వర్కింగ్ కల్చర్లో చాలా స్లో ఉంటారు, మనలాగా ఫాస్ట్ కావాలంటే అవదేడంతా చాలా స్లోగా వర్క్ చేస్తారు. పార్టీ అంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట. ఇది హిస్టరీ, దీని యొక్క హిస్టరీ అంతా బాగుంది, పర్లేదు, ఎప్పుడన్నా ఒకసారి వచ్చి చూసి వెళ్ళటానికి బాగుంటుంది. అండ్ కాకపోతే నేను అబ్జర్వ్ చేసిందంటే ఈవెన్ దో ఇది వీకెండ్ అయినా కానీ ఇక్కడ క్రౌడ్ పెద్దగా లేరు. జనరల్గా వీక్ డేస్లో ఏమన్నా బయట నుంచి వచ్చిన టూరిస్టులు కానీ అలాంటి వాళ్ళు వస్తారేమో కానీ పెద్దగా ఎక్కువగా ఎవరు లేరు. నేను నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్ ఇద్దరు ముగ్గురం తప్ప పెద్దగా ఎవరు లేరు. గ్రీనరీ ఇంత మెయింటైన్ చేస్తున్నారంటే బాగుంది ఇక్కడ, చాలా బాగుంది, వచ్చినప్పుడు చూడొచ్చు, పర్లే, వన్ ఆఫ్ ది ప్లేస్ టు సీ దర్, పర్లేదు.